ఒకప్పుడు ఎవరో ఒక పెద్ద మనిషి అన్నాడు, ఓపికతో వేచుంటే సూర్యభగవానుడు సైతం అస్తమిస్తాడు కానీ ఓటమి మాత్రం ఎప్పటికీ గెలవలేదు అని. 18 సంవత్సరాల కష్టం, ఆశ, ఓపికతో చూశాం. చాలా మాటలు అన్నారు, విన్నాం. కప్పు లాలిపాప్ అని కూడా విక్రించారు, సహించాం. ఈ 18 సంవత్సరాల వనవాసానికి వీళ్ళందరూ అన్న మాటలకి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. హే డార్లింగ్స్, యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్, కంగ్రాచులేషన్స్ అండ్ ఫైనల్లీ వి గాట్ ఇట్. డార్లింగ్స్, ఇది ఒక సెలబ్రేషన్ వీడియో మాత్రమే. వేరే టీంని ట్రోల్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. డార్లింగ్స్, యాక్చువల్గా వీడియో ముందే చేద్దాం అనుకున్నా, బట్ ముందే వీడియో చేస్తే ఇంత ఎమోషన్ని క్యారీ చేయలేనేమో, అందుకని సాధించిన ఆనందంతో వీడియో చేస్తున్నాను. డార్లింగ్స్, ఈ వీడియోలో అయితే చాలానే మాట్లాడుకోవాలబ్బా. టీం మొత్తం బ్యాలెన్స్డ్గా ఆడడం, విరాట్ అన్న ఎమోషనల్ జర్నీ, పట్టిదార్ కెప్టెన్సీ గురించి, అండ్ డార్లింగ్స్ శ్రేయస్ అయ్యర్, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ గ్రేట్ కెప్టెన్ ఎవర్, తన గురించి కూడా చాలానే మాట్లాడుకోవాలి. అండ్ మ్యాచ్ హైలైట్స్ అండ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం. ఇంకపోతే హైలైట్ ఏంటంటే డార్లింగ్స్, ఈ సీజన్లో కూడా కొన్ని టర్నింగ్ పాయింట్స్ జరిగాయి అనమాట. అవేంటో చివరిలో చూద్దాం, కొంచెం సేపు వెయిట్ చేయండి. అంతకన్నా ముందు డార్లింగ్స్, మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ ఎమోషన్ని నా ఫేస్లో చూడాలి, బట్ బ్యాడ్ లక్, ఫేస్ చూపించలేను. నెక్స్ట్ ఇయర్ ఛానల్ అనుకున్న పొజిషన్లో ఉంటే ఐ విల్ బీ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ స్టిల్ కంటెంట్ నచ్చితేనే మీ సపోర్ట్ని ఇవ్వండి డార్లింగ్స్. ఇంక ఈ ఇంటర్వెల్ సీన్ని పక్కన పెట్టేసి మూవీలోకి వెళ్ళిపోదామా. ఈ సాల కప్ నమ్దు జెర్సీలో నానీలా అరవాలనుంది, బట్ దగ్గరలో ట్రైన్ లేదే. డార్లింగ్స్, కీ పాయింట్స్ చెప్పుకునే ముందు కప్పు కొట్టేశాం అని హ్యాపీ మూడ్లో అందరికీ కాల్ చేద్దామనే మూమెంట్లో నైట్ టైం ఎక్కడ కప్ లిఫ్ట్ చేసే మూమెంట్ మిస్ అవుతామో అని ఆ జియో హాట్స్టార్ని వదలకుండా చూస్తూనే ఉన్న. కప్పు కొట్టిన ఆనందంలో మొబైల్ ఛార్జింగే చూసుకోలే, అసలు సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు వచ్చింది డార్లింగ్స్ కోపం, బట్ ఏమీ చేయలేక ఛార్జింగ్ పెట్టి ఫైనల్గా ఆ కప్ లిఫ్ట్ చేసే మూమెంట్ చూసి అలా శ్వాస గట్టిగా తీసుకొని మనకు సాధించినంత హ్యాపీగా రిలీఫ్నెస్ని పొందాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, అబ్బా వద్దులే, ఫస్ట్లో చెప్పుకుంటే దానికి గుర్తింపు ఉండదు, చివరిలో చెప్పుకుందాం. టాపిక్స్లోకి ఎంటర్ అయిపోతే టీం మొత్తం బ్యాలెన్స్డ్గా ఆడటం. నిజం చెప్పాలంటే ఆక్షన్లో టీంని చూసి పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు, కానీ టీం పర్ఫార్మెన్స్ ఉంది డార్లింగ్స్. ఒకరిని మించి ఒకరు సూపర్గా పర్ఫామ్ చేశారు. మీకు గుర్తుందా, ఆక్షన్ టైంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మిచెల్ స్టార్క్, యుజ్వేంద్ర చహల్ వీళ్ళని సొంతం చేసుకోలేదని ఒక డిసప్పాయింట్లో ఉంటే సిరాజ్ను వదిలేసి పెద్ద డిసప్పాయింట్నే మనకి మిగిల్చారు ఆర్సీబీ మేనేజ్మెంట్ టీం. ఎలా అయితే ఏం డార్లింగ్స్, చివరికి ఆర్సీబీ మేనేజ్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకుంది. ఇంకో పాయింట్ డార్లింగ్స్, ఎవ్రీ టైం ఆర్సీబీకి బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంటే బౌలింగ్ వీక్గా, సమ్టైమ్స్ ఇన్బ్యాలెన్స్డ్గా, సమ్టైమ్స్ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంటే బ్యాటింగ్ వీక్గా, ఒకటి కాదు రెండు కాదు, ఆఖరికి లక్ కూడా మనల్ని ఫేవర్ చేయక 17 సంవత్సరాలు వెయిట్ చేస్తూనే ఉన్నాం. చివరికైతే సాధించాం డార్లింగ్స్. మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ ఇది. మన ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి నేను సబ్స్క్రైబ్ కోరుకోవట్లేదు, బట్ కామెంట్లో మీ హ్యాపీనెస్ని మొత్తం బయట పెట్టేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ కొట్టేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేసి. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సాల్ట్ సూపర్ డూపర్ నాక్స్ ఆడుతూ ఎవ్రీ మ్యాచ్ ఆర్సీబీకి ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడు. పడిక్కలు ఆడింది కొన్ని మ్యాచెసే కానీ సెన్సేషనల్ నాక్స్. అండ్ ఇక్కడ ఆర్సీబీ మేనేజ్మెంట్ టీమ్ స్ట్రాటజీని చాలా సేపు మెచ్చుకోవాలి డార్లింగ్స్. ఏంటంటే మయాంక్ అగర్వాల్ వన్ ఆఫ్ ది బెస్ట్ రీప్లేస్మెంట్. డైరెక్ట్గా చెప్పాలంటే పడిక్కలు ఉంటే బాగుండేది అని అనుకునే ఛాన్స్ ఇవ్వకుండా తన పర్ఫార్మెన్స్ని చూపించాడు. అంటే మనల్ని ఏ చోట కూడా డిసప్పాయింట్ చేయకుండా తను రీప్లేస్మెంట్ చక్కగా యూజ్ చేసుకున్నాడు. పట్టిదార్ అవర్ న్యూ కెప్టెన్, తన కెప్టెన్సీతో 300 రన్స్ అంటూ బిగ్ స్కోర్కి కూడా అలవాటు పడిన సీజన్లో 180+ రన్స్ను కూడా డిఫెండ్ చేస్తూ అద్భుతమైన కెప్టెన్సీ చేసి ఆఖరికి మన కళని నిజం చేశాడు. తన గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. ఇంకపోతే జితేష్ శర్మ, అబ్బాబ్బాబ్బాబ్బా డార్లింగ్స్, ఇతని గురించి ఫిదా అలా మాట్లాడుకోవచ్చు. అసలు ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్ అయితే అసలు మర్చిపోలేం. అంతెందుకు డార్లింగ్స్, నిరాశగా వెళ్తున్న ఫైనల్ మ్యాచ్లో కూడా అలా వచ్చి ఇలా పంజాబ్ బౌలర్స్ అందరినీ భయపెడుతూ మన ఫ్యాన్స్ అందరినీ ఉలిక్కి పడేలా పర్ఫార్మెన్స్ ఇచ్చి నేను చూసుకుంటాను అని కాన్ఫిడెన్స్ ఇచ్చి వెళ్ళాడు. కృణాల్ పాండ్యా డార్లింగ్స్, ఆఫ్టర్ సిఎస్కే మ్యాచ్ బస్సులో వెళ్తూ ఇలా అన్నాడు, గుర్తుందా, వీళ్ళ హ్యాపీనెస్ కోసమైనా మనం ఈ ఇయర్ ట్రోఫీ గెలిచి చూపించాలి అని. అలా అన్నాడు, ఇలా తెచ్చాడు. ఫైనల్ మ్యాచ్లో తన ఎకానమీ ఉందే కాపాడింది అదే డార్లింగ్స్. 4 hours 2 for 17 అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఒక మ్యాచ్లో ఢిల్లీ మీద ఓడిపోయే సిచ్యువేషన్లో గెలిచి చూపించాడు. బ్యాటింగ్లో కూడా నేనేం తక్కువ కాదని ప్రూవ్ చేశాడు. టిమ్ డేవిడ్ డార్లింగ్స్, నిజం చెప్పాలంటే ఆక్షన్ టైంలో విల్ జాక్సన్ వదిలేసి టిమ్ డేవిడ్ని రీప్లేస్ చేశారు అని ఆ సందర్భాన్ని మనం తీసుకోలేకపోయాం, కొంచెం అప్సెట్ అయ్యాం. బట్ ఆడాడబ్బా, పిచ్చ కొట్టుడు కొట్టాడు. ప్రతి మ్యాచ్ చివరి మ్యాచ్ల్లో ఆడలేకపోయినా
ఆడిన ప్రతి మ్యాచ్ని విధ్వంసం చేశాడు. లియామ్ లివింగ్స్టన్ అవుట్ ఆఫ్ ది ఫామ్లో ఉన్న సమ్టైమ్స్ బాగానే ఆడాడు డార్లింగ్స్. అండ్ 2-3 మ్యాచెస్లో నిలబడ్డాడు కూడా, ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు ఈ సీజన్. బట్ డార్లింగ్స్, మనం ఇక్కడ ఒక గ్రేట్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలా. అదే టిమ్ డేవిడ్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా వచ్చిన మన రొమారియో షెపార్డ్ బ్రో. వికెట్లు పడితే ఆట అయిపోలేదు, నేను ఇంకా ఉన్నాను అంటూ ఎర్రగా తీశాడబ్బా. బౌలింగ్ కూడా చాలా బాగా వేశాడు. బౌలర్స్ విషయానికి వస్తే శ్రేయాస్ శర్మ వికెట్లు తీయలేదేమో కానీ ఎకానమీ మెయింటైన్ చేస్తూ అండర్ ప్రెజర్ డాట్ బాల్స్ వేస్తూ మనిషి కనిపించకుండా టీంని చాలా బాగా ముందుకు లాగాడు. జాష్ హేజిల్వుడ్ డార్లింగ్స్, ఈ పెద్ద మనిషి గురించి ఏం చెప్పినా తక్కువే. WTC ఫైనల్ పెట్టుకొని అందరూ వాళ్ళ కంట్రీస్ కోసం వెళ్తుంటే RCB కోసం రిటర్న్ బ్యాక్ అయ్యి చాలా బాగా ఆడాడు. బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే సో మెనీ టైమ్స్ టీంని సేవ్ చేశాడు. భువనేశ్వర్ రిటర్న్ టు హోమ్ అని స్టార్టింగ్లో బాగా సెలబ్రేట్ చేశాం. బట్ అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంని చాలా బాగా నడిపించాడు. తను ఎలా బౌలింగ్ చేశాడంటే స్టార్టింగ్ 3 ఓవర్స్ కొట్టించి డిసప్పాయింట్ చేసిన లాస్ట్ ఓవర్లో కాపాడింది మాత్రం తనే. ఒకవేళ లాస్ట్ డెత్ ఓవర్స్లో మనం ఫ్యూ రన్స్తో గెలిచామంటే దానికి రీజన్ తను ఏదో ఒక ఓవర్ బాగా ఎకానమీ మెయింటైన్ చేసి వికెట్లు తీసిన ఓవర్ అయ్యి ఉంటుంది. ఏంటి డార్లింగ్స్, వీడు అందరి గురించి చెప్పేశాడు, మెయిన్ వన్ అండ్ డిజర్వ్డ్ వన్ గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా, సారీ ఫర్ ది లేట్. 18 సంవత్సరాలుగా తన సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఎవరేమంటున్నా, తన స్ట్రైక్ రేట్ గురించి ఎన్ని మాటలు పెడుతున్నా, మ్యాచ్కి తగినట్లు ఆడుతూ తన సర్వం దారబోసి చివరికి సాధించిన విరాట్ కోహ్లీ, అవర్ హార్ట్ అండ్ అవర్ కింగ్. 1 కాదు 2 కాదు 18 సీజన్లో 100 ఆఫ్ మ్యాచెస్. తన ఎఫర్ట్స్ మనకి ఏంటో తెలుసు, ఎంత కష్టపడ్డాడో మనకి తెలుసు. డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో 18 అని కామెంట్ చేయండి. డార్లింగ్స్, 18 అనగానే గుర్తొచ్చింది, సీజన్ స్టార్టింగ్లో ఒక రీల్ చూశాను. కోహ్లీ జెర్సీ నెంబర్ 18, సీజన్ నెంబర్ కూడా 18. కోయిన్సిడెన్స్ ప్రకారం ఈసారి కప్పు నమ్దే అనే రీల్ చూశాను. అప్పుడు నా మైండ్లో ఈ టెంప్లెట్ రన్ అయింది డార్లింగ్స్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఫైనల్లీ ఆ ఊహ కమ్స్ టు రియల్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? అంత ఆనందంతో మాట్లాడుతున్న డార్లింగ్స్, మీకు అర్థమవుతుందా? డార్లింగ్స్, మన ఛానల్లో ఒక 2-3 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్యాక్స్ ఫ్యామిలీలోకి న్యూ ఫ్యామిలీ మెంబర్గా యాడ్ అయిపోండి. ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సిన ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. విరాట్ అన్న ఎమోషనల్ జర్నీ, 18 years ఆఫ్ ది స్ట్రగుల్ జస్ట్ 2-3 wordsలో చెప్తే అయిపోదు కదా. సెపరేట్ వీడియో చేద్దాం. విరాట్ ఫ్యాన్స్ అందరూ 1000 likes జస్ట్ టార్గెట్ కంప్లీట్ చేసి విరాట్ కోహ్లీ అని కామెంట్ చేయండి. షేర్ చేస్తే లైక్స్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి అని అనుకుంటా, ఎక్కడో విన్నాను కూడా, మరి ట్రై చేయండి. శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి కెప్టెన్ అంటే నెక్స్ట్ ఇండియా కెప్టెన్ అని కూడా అనుకుంటుంటాం. అండ్ గ్రేట్ బ్యాట్స్మెన్ ఆల్సో. కొన్ని మ్యాచెస్ టాక్ ఎలా ఉండేది తెలుసా? శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోతే మ్యాచ్ 100% తిరిగేసినట్లేరా అన్నట్లు ఉండేది. అంత భయపెట్టాడు అనమాట తన బ్యాటింగ్తో ఈ సీజన్. వండర్ఫుల్ బ్యాటింగ్ తంది. ఫైనల్లీ వెల్ ట్రైడ్. మ్యాచ్ హైలైట్ అయితే ఇవే డార్లింగ్స్. కృణాల్ పాండ్యా 4 అవర్స్లో జస్ట్ 2 for 17, ఎంత చెప్పుకున్నా తక్కువనే. జితేష్ శర్మ స్లోగా వెళ్తున్న టైంలో వచ్చి నిరాశగా ఉన్న ఫ్యాన్స్ని ఉలిక్కిపడేలా చేసి యాక్టివ్గా ఉన్న పంజాబ్ కింగ్స్ని నిరాశపడేలా జస్ట్ 10 balls జలక్కి చెల్లిపోయాడు. విరాట్ కోహ్లీ తను కూడా మంచి నాక్ ఆడాడు. కనిపించకపోయినా 40+ runs అంటే గుడ్ ఇన్నింగ్స్. రొమారియో షెపార్డ్ కూడా ఫ్యూ గ్రేట్ రన్స్ ఇచ్చాడు. భువనేశ్వర్ కూడా 2 main wickets తీసి తను మంచి బౌలింగే వేశాడు. ఇంకా పంజాబ్ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు. జాష్ ఇంగ్లీష్ అయితే గ్రేట్ ఇన్నింగ్స్ ఆడి కాసేపు RCB ఫ్యాన్స్ని గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాడు. శశాంక్ సింగ్ సూపర్ నాక్ డార్లింగ్స్. గెలిపించాలని తపనతో తన సర్వం ట్రై చేశాడు, బాగా ట్రై చేశాడు. చివరి బంతి వరకు పోరాడాడు. బౌలర్స్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ స్టార్టింగ్లో 3 overs పిచ్చ కొట్టించుకున్న డెత్ ఓవర్ భయంకరంగా వేశాడు డార్లింగ్స్. అస్సలు డెత్ ఓవర్లో మినిమం 20 runs అన్న వస్తాయి అనుకున్న దగ్గర జస్ట్ 3 runs ఇచ్చి 3 wickets కూడా తీసి వండర్ఫుల్ బౌలింగ్ వేశాడు. నెక్స్ట్ కైల్ జెమిసన్, ఇతనేం తక్కువ కదలే డార్లింగ్స్, వండర్ఫుల్ బౌలింగ్ వేశాడు. సీజన్ టర్నింగ్ పాయింట్స్ ఏంటో చూద్దామా డార్లింగ్స్. సీజన్ మధ్యలో టీమ్స్ బాగా ఫామ్లో ఉన్నప్పుడే WTC ఫైనల్ అని, రూల్డ్ అవుట్ అని, ఇంజురీస్ అని మెయిన్ ప్లేయర్స్ చాలా మందే ప్రతి టీంలో డ్రాప్ అయిపోయారు. ఒక్క RCB అనే కాదు. అట్ ది సేమ్ టైం ఇంకో ట్విస్ట్, ఇండియా వర్సెస్ పాక్ వార్ కారణంగా ఫ్యూ డేస్ IPL సీజన్కి బ్రేక్ పడింది. అదే టైంలో మళ్ళీ ట్విస్ట్, మ్యాక్సిమం ప్లేయర్స్ ఇంజురీస్ నుంచి కోలుకోవడం, కొంతమంది రిటర్న్ రావడం, మ్యాక్సిమం మళ్ళీ టీం బ్యాక్ వచ్చినట్టు అనిపించింది. సూపర్ డూపర్ ఫామ్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేట్ అయిపోయారు. అసలు బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్న ముంబై ఇండియన్స్ నాన్ స్టాప్ విన్నింగ్స్తో క్వాలిఫై అయిపోయారు. డార్లింగ్స్, ఒక మాట చివరిలో చెప్తాను గుర్తుందా అన్నాను కదా, అదేంటో తెలుసా? అగైన్ సెలబ్రేషన్లో ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, ఈ సాల కప్ నమ్దు. ఫైనల్ గా ఈ వీడియో అండ్ సెలబ్రేషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా వస్తారని అనుకుంటున్నాను. షేర్ చేయడం మాత్రం ముఖ్యం డార్లింగ్స్.